యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య బ్యాక్కొటేషన్ డ్రాగన్ బ్యాక్కొటేషన్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బ్యాక్కొటేషన్ కేజీఎఫ్ బ్యాక్కొటేషన్ ఫ్రాంచైజీ బ్యాక్కొటేషన్ సలార్ బ్యాక్కొటేషన్ తర్వాత రిలీజ్ అవుతున్న మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఆ రెండు చిత్రాలను మించి యాక్షన్ కంటెంట్ డ్రాగన్లో ఉంటుందని అంచనాలు బలంగా ఉన్నాయి. యాక్షన్తో పాటు ఈసారి నీల్ కాస్త రొమాంటిక్ టచప్ కూడా ఇస్తున్నాడు. కేజీఎఫ్, సలార్ లో హీరోయిన్ మధ్య ఎలాంటి రొమాన్స్ ఉండదు. వాటిలో పాటలు కూడా ఉండవు. కానీ డ్రాగన్ లో మాత్రం ఫైటింగ్లతో పాటలు, రొమాన్స్ కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. పైగా ఎన్టీఆర్ అంటే డాన్స్ లేకుండా కేవలం యాక్షన్తోనే సినిమా అంటే అభిమానులు ఒప్పుకోరు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే పనిచేస్తున్నాడు. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పాట తెరకెక్కించారు. ఆ పాట సినిమాలోని చాలా కీలకమైన సమయంలో వస్తుందని, ఈ పాటలోని ఎమోషన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే డ్రాగన్ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. స్క్రిప్ట్లో చిన్నపాటి మార్పులు చేస్తున్నట్లు వినిపిస్తుంది. తారక్ రోల్ కి సంబంధించి కొన్ని అంశాలు అదనంగా జోడిస్తున్నారుట. సాధారణంగా ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత అందులో హీరోలు వేళ్లు పెడతానంటే ఒప్పుకోరు. ఇప్పటి వరకు పనిచేసిన హీరోలతో ఆ రకమైన అగ్రిమెంట్ తోనే పనిచేశాడు. ఆ హీరోలు పెట్టుకున్న నమ్మకం కూడా నీల్ కంటెంట్ ద్వారా అంతే నిలబడింది. కానీ తారక్ విషయంలో మాత్రం కొన్ని మినహాయింపులిచ్చినట్లు కనిపిస్తుంది. తారక్ సలహా మేరకు కొంత ఫైన్ ట్యూన్ చేస్తున్నాడు. తారక్ నీల్ కు మంచి స్నేహితుడు అన్న సంగతి తెలిసిందే. మరి ఇందులో నిజమెంతో తెలియాలి.